Shall we turn our Bibles unto Book of Songs, chapter 101, 101 verse 6. యథా ప్రకారముగా మనము బలను చేరక ముందు మనం ధ్యానిస్తూ ఉన్న భాగము కీర్తనల గ్రంథం 101వ అధ్యాయము 6వ వచనం. కీర్తనలు 101:6. నా యొద్ద నివసించున్నట్లు దేశములు నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఒకరించి చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభు మనతో మాట్లాడినట్లు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. మీ ప్రజల మధ్య మీ నామను గణపరి చర్చించడానికి, పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి మీరు ఇచ్చిన మీ కృపకై స్తోత్రాలు. ఆరాధన వర్తమానములో మీరు చూపిన సహాయతను బట్టి స్తోత్రాలు. వ్యక్తిగత ఆరాధన ద్వారా మీ నామమును గణపరచడానికి, దేవ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మీరు ఇచ్చిన మీ యొక్క కృపను బట్టి స్తోత్రాలు. దేవ బలవర్తమానం ద్వారా నా హృదయాలను సందర్శించండి. ఏ ఒక్కరు కఠిన హృదయము కలిగి ఉండకుండా నీ వాక్యం ద్వారా సరిచేయబడిన వారై నేర్చుకునవలసినవి నేర్చుకొని విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి మీ కొరకు దేవ మిగిలిన జీవితం బ్రతుకున్నట్లు మీరే కృపనిమ్మని, ప్రత్యేకించి అయోగ్యదాసును నన్ను బలపరిచి చెప్పే ప్రతి మాట ముందు నా మట్టుకు నా జీవితంలో నేను అనుసరించి మీ ప్రజలకు దేవా వివరించేవాడుగా, దేవ మీ ప్రజలతో ముచ్చటించేవాడిగా ఉండేటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడిచున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక లిస్ట్ ఉంది. ఏం లిస్ట్ అంటే విశ్వాసుల లిస్టు కదా. విశ్వాసానికి ఫాదర్స్ అండ్ మదర్స్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. విశ్వాసుల అనగా విశ్వాసమునకు మారుపేరుగా పిలువబడే తల్లిదండ్రులు ఉన్నారు మనకు. ఈ దినం నేను మీకు ఒక స్త్రీని పరిచయం చేయాలని ఇష్టపడుతూ ఉన్నా. ఎందుకంటే స్త్రీ అని ఎందుకన్నానంటే, పొరపాటున కూడా మనం ఆమెను లెక్కలెక్క కూడా తీసుకో. అర్థమైందండి? ఎవరై ఉండొచ్చు ఆమె? వాట్ ఏ గ్రేట్ అండ్ ఇంటలెక్చువల్ పర్సన్. మే గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఎవరంట? రాహాబు. రాహాబ్ అని ఎవరైనా పేరు పెట్టుకుంటారండి? ఎప్పుడైనా మీరు విన్నారా? రాహాబు అన్న, రాహాబ్ అన్న, మా కుమార్తె రాహాబు ప్రార్థన చేయండి అని. నెవర్, even by mistake we never commit, we are never interested to set that name to in our life కదా. పొరపాటున కూడా ఆ మాట కానీ లేదంటే ఆ పేరు కానీ మనము పెట్టుకోవడానికి ఇష్టపడం. అదేంటో మరి కదా. రాహాబ్ అన్న స్త్రీ మనకెక్కడ కనబడతా ఉంటుంది? ఏ పుస్తకంలో? యెహోషువ. అందుకే బైబిల్ చదవాలి. బైబిల్ చదివే వారు మాత్రమే అర్ధరాత్రి లేపిన ప్రశ్నలకు జవాబు చెప్పగలరు కదండి. మీరు నమ్ముతారు నమ్మరు, వైల్ ఐ వాజ్ ఇన్ ద యూనివర్సిటీ యాజ్ ఎ లెక్చరర్, ఐ వాజ్ సీయింగ్ మెనీ స్టూడెంట్స్ బిఫోర్ మీ దట్ దే యాక్ట్ వెరీ వెల్. వాళ్ళు ఎట్లా ఉంటారంటే అన్ని పుస్తకాలన్నీ ముందు వేసుకొని ఉంటారు కానీ వాళ్ళు ఫెయిల్ అవుతారు. నాకు అనిపిస్తాయి ఏంటి పరిస్థితి అర్థమే కాలేదని. జస్ట్ దే యాక్ట్, వాళ్ళని నటిస్తారు అంతే కదా. మనం కొన్నిసార్లు బైబిల్ ముందరే పెట్టుకున్నాం, ముందర నా బైబిల్ నా ముందరే ఉందని అనుకుంటాం కానీ బైబిల్ చదవాలి, అది ముఖ్యం, చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ ఎంతసేపు పట్టుకున్నామనేది ముఖ్యం కాదు, బైబిల్ ఎంతసేపు చదివామన్నది ముఖ్యం. రెండవది ఏంటంటే బైబిల్ ఎంతసేపు చదివామన్నది ముఖ్యం కాదు, బైబిల్ ఎంత ధ్యానించామన్నది ముఖ్యం. మూడవది బైబిల్ని ఎంత ధ్యానించామన్నది ముఖ్యం కాదు, బైబిల్లో ధ్యానించింది ఎంత ఆచరణలో పెట్టామనేది ముఖ్యం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవునా కదా? ప్రభు అంటాడు, నా కట్టడలను అనుసరించి నడుచువారు. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం ఆచరించాలి. అంటే కట్టడలు అంటే ఏంటి? దేవుని యొక్క మాటలే. శాసనం అంటే ఏంటి? ప్రభు యొక్క వాక్యమే కదండి. బైబిల్లో కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో చూస్తే నా కట్టడలు, నా శాసనములు, నా ధర్మశాస్త్రము, ఇంకేంటంటే నా వాక్యము, నా మాటలు. ఈ మాటలు ఎక్కువగా కనబడతాయి.
ఇంకెక్కడ కనపడవు ఈ మాటలు. ఎందుకంటే కీర్తనకారుడైన దావీదుకు దేవునితో అంత సాన్నిహిత్యం ఉంది. కాబట్టి రాహాబు ఏ పుస్తకంలో ఉందంట? యెహోషువ గ్రంథం. ఎన్నో అధ్యాయంలో కనబడుతుందండి మనకి? 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 2. ఇప్పుడు మీకు ప్రశ్న, ఈ రాహాబు ఏ దేశస్తురాలు? అబ్బా, యూదా దేశస్తురాలా? సరే, యూదా దేశం, ఎరుకో పట్టణమా? సరే, ఈమె ఎక్కడ నివసిస్తూ ఉంది? రాహాబు ఎక్కడ నివసిస్తూ ఉందంట? ఎరుకో పట్టణంలో నివసిస్తూ ఉంది. ఎరుకోలో ఎక్కడ నివసిస్తూ ఉందంట ఆమె? చాలా సులభంగా చెప్తారు, సండే స్కూల్ పిల్లలు చెప్తారు కదండి. ఎక్కడుందంట ఆమె? ఎరుకో యొక్క గోడ మీద తన ఇల్లు ఉందంట. సర్వసాధారణంగా ఎరుకో గోడ మీద ఎవరు ఉండాలండి? ఎవరు ఉండాలా అని అంటే నేను చెప్తా. చారిత్రాత్మకంగా మనం చూస్తే కనుక మన చుట్టుపక్కల 2 రాజు యొక్క ప్రహరీ గోడలు ఉన్నాయి, 2 రాజు కోటలు ఉన్నాయి. మొట్టమొదటిది ఎక్కడ? గండికోట ఒకటి, రెండవది సిద్ధవటం కోట. ఆ కోటను నేను సందర్శించినప్పుడు ఆ కోట చుట్టూ కూడా శత్రువులు రాకోకుండా, శత్రువుల యొక్క ఉనికిని కనిపెట్టడం కోసం ఎవరున్నారంట? సైనికులు ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ మాటలు. ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్యం ధ్యానించబోతున్నప్పుడు ప్రతి మాట మనకు విలువైనదే కదండి. కాబట్టి ఎరుకో గోడను చాలా దృఢంగా కట్టారు. మనం అనుకుంటాం, నాకు తెలిసి మనం చూస్తూ ఉన్న ఈ యొక్క సిద్ధవటం కోట అయితేనేమి, గండి కోట అయితేనేమి చాలా సన్నవేమో. ఒకనొక ప్లేస్కి వెళ్ళే తలకి గండికోట నాకు అనిపించింది, ఆడ చక్కగా ఒక డబుల్ బెడ్రూమ్ వేసుకోవచ్చు, అట్లాంటి చక్కగా గోడ ఉంది అక్కడ. ఎరుకో యొక్క గోడ ఎంత దృఢమైనదో, ఎంత గొప్పదో తెలియపరచబడటం కోసమై అక్కడ చూస్తే ఒక ఇల్లు కట్టబడే అంత స్థలం అంట. కనీసం ఒక ఇల్లు కట్టబడాలంటే దాని ఇంత ఉండొచ్చు అండి, దాని యొక్క విశాలం లేదంటే విస్తీర్ణం అట్లీస్ట్ 10 to 12 feet కదా. 12 feet, 10 to 12 feet ఖచ్చితంగా ఉండాల్సిందే. మంచం 6 అడుగులు బాయ అంటే ఎంత వైశాల్యం కలిగి ఉందో చూడండి, ఎంత దృఢమైనదో. అంత దృఢమైన గోడ మీద ఎవరు ఇల్లు కట్టుకున్నారంట? రాహాబ్. ఎందుకు ఆమె పైనే ఉంది అని చూస్తే ఆమె వృత్తి అనేకులను ఏం చేస్తూ ఉందంట? ఆమెని అంటూ రాణితనములోనికి నడిపిస్తూ వచ్చింది. ఎవరు కూడా పొరపాటున మనం గమనిస్తే మీరు అనుకోవచ్చు, అంత చక్కగా మీరు ఎట్లా తెలుసు, మీకు ఎట్లా తెలుసు అన్న? రాహాబు ఉన్నప్పుడు మీరేమన్నా పోయి చూసారా అని అంటే, రండి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది, సేమ్ లైఫ్. మనం చూస్తే రాహాబు జీవించిన జీవితం లాంటిది ఆమె జీవితం, అంతే. అవునా కదా? ఆమె ఏ సమయంలో వస్తుందంట? నీళ్లు చేదుకోవడం కోసమై యాకోబు తవ్వించిన బావి దగ్గరికి. అబ్బా, 12 గంటలకు. అదేంటండి 12 గంటలకు అన్నం తినాలా? 12 గంటలకు పేతురు ప్రార్థన చేయాలా కదా? మేము చూస్తూ వచ్చినాం 12 గంటలకు ప్రార్థన అన్న సందర్భంలో ఒక 3 రోజుల క్రితం సోదరుడు దేవరాజు అన్న దగ్గర సెమీ క్రిస్మస్ జరుగుతూ వచ్చింది. 11:30కు నేను అన్న దగ్గరికి వెళ్ళాను టిఫిన్ చేసి. ఆ సమయంలో వెళ్ళిన తర్వాత అన్న చెప్పాడు, ముందు బ్రదర్ షాల్ వి ప్రే అన్నాడు. ప్రార్థన చేద్దామా నతానియేల్ అన్నాడు. నాకు అనిపించింది పేతురు జ్ఞాపకం వచ్చినాడు. వెంటనే వైల్ ఐ స్టార్టెడ్ ద ప్రేయర్, ఐ హ్యావ్ రిమెంబర్డ్ ద ప్రేయర్ లైఫ్ ఆఫ్ పీటర్. పేతురు యొక్క ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా మధ్యాహ్న కాలమందు, ఎప్పుడండి 12 గంటలకు ఎక్కాడంట. అదేంటి, ఆకలి అవుతుంది కదా మనకి, 12 గంటలకి మనకు ఆకలి అవుతుందిగా. 12 గంటలకి పేతురు పైకి ఎక్కడం ఏంటి? అదే ప్రార్థనా జీవితం. డిపెండింగ్ ఆన్ ద ప్రేయర్, హి వాజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ద ఫుడ్. ఆహారం మీద ఆధారపడట్లేదు. దేని మీదంట? ప్రార్థన. పక్షి అంకుల్ జీవితం కూడా అంతే. ఆయన దినాల్లో, ఆయన పరిచర్య చేస్తూ ఉన్న దినాల్లోనంట ఏం చేసేవాడంట? కొంతమంది ఆయనకు పరిచర్య చేసే వ్యక్తులు ఉండేవారు. పరిచర్య చేస్తూ ఉన్న సందర్భంలో ఆహారం అక్కడ పెడితే వేడి వేడి అన్నం తెచ్చేవారంట ఆయన దగ్గరికి. మొక్కల్లోకి ప్రార్థన చేసి ఆయన ప్రార్థన ముగించేసరికి ఆహారం చాలా చల్లబడేదంట. కొంతమంది వచ్చేవాళ్ళంట, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మేబీ దట్ బ్రదర్ హ్యాస్ ఈటెన్ ఎవ్రీథింగ్
అన్న అంత తిన్నాడా అని ఒక అర్ధ గంటకు వచ్చి చూస్తే స్టిల్ హీ వాజ్ ఇన్ నీలింగ్ అండ్ ప్రేయింగ్, మొక్కల్లోకి ప్రార్థన చేస్తున్నాడంట కదా. దేవుడు అన్ని అద్భుతమైన కార్యములు జరిగించడానికి భక్సింగ్ అంకుల్ వాడిన ఆయుధం ఏంటంట? తెలివా? భక్సింగ్ అంకుల్ వాడిన ఆయుధం తన యొక్క పాండిత్యమా? భక్సింగ్ అంకుల్ వాడిన ఆయుధం తన యొక్క డబల్ ఇంజనీర్ పట్టానా? కాదు. ఏంటంట? ప్రార్థన. రాహాబు ఏం చేస్తూ ఉందంట? ఎరుకో గోడ మీద ఇల్లు కట్టుకొని అక్కడ ఉంది. ఎందుకు? అందరూ తనను అసహించుకుంటూ ఉన్నారు కాబట్టి. అయితే ఈ దినము ఒక 4 అనుభవాలు రాహాబు నుండి నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను నేను కూడా. ప్రభు నిజంగా ఏంటి రాహాబు అంత, షీ వాజ్ సచ్ ఏ గ్రేట్ ఫెయిత్ఫుల్ పర్సన్, అంత గొప్ప ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కలిగిన విశ్వాసపు స్థాయిలో తారాస్థాయి చేరిన ఆమె. మనం అనుకుంటాం వాట్ బ్రదర్, షీ వాజ్ ఎ లస్ట్ఫుల్ ఉమన్. ఆమె ఏంటంట? వ్యభిచారపు మత్తులో జీవించబడిన స్త్రీ. మనం ఆలోచిస్తాం. కానీ పూర్వకాలం ఎలా ఉండేదంటే రాజులు ఏం చేసేవారంటే కొంతమంది స్త్రీలను అలాగ తయారు చేసేవాళ్ళు. రాజులు కొంతమంది పురుషులను ఎలాగో తయారు చేసేవాళ్ళంటే నపుంసకత్వము కలిగిన జీవితాన్ని వారికి ఇచ్చేవాళ్ళు బహుమానంగా. కారణం ఏంటి అని అంటే మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తే ఒక రాణి దగ్గరికి ఎక్కువగా కొంతమంది సైనికులు వెళ్ళేవాళ్ళు కదండి. వాళ్ళు పొరపాటున కూడా రాణిని కూడకుండా నిమిత్తమై రాజు ఏం చేసేవాడంట, ఎవరైతే ఎక్కువ రాణి గదిలోకి వెళ్తారో వారిని ఏం చేసేవాడంట, వారిని నపుంసకత్వపు జీవితం జీవించేలాగా తన అధికారులకు సెలవు ఇచ్చేవాడు. అలాగే ఈ యొక్క స్త్రీ జీవితం కూడా మేబీ అటువంటి జీవితమేనేమో రాహాబు జీవితం కూడా కదా. కాబట్టి ఈ రాహాబు ఆ యొక్క ఎరుకో గోడ మీద నివసిస్తూ ఉన్న సందర్భంలో ఏం జరుగుతొచ్చింది? 2వ అధ్యాయము 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 2 verse 1. పిలిపించి ఎరుకోను చూడుడని అక్కడ దిగగా 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఏంటంట? రాహాబ్ హ్యాజ్ ఎ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ రిసీవింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఏంటంట? దేవుని యొక్క ప్రజలను చేర్చుకోవడం కదా. మనం అనుకుంటాం, నో బ్రదర్, వై యు ఆర్ థింకింగ్ లైక్ దట్? షీ హ్యాస్ ద థాట్స్ ఆఫ్ adultery. She was living in a lustful life. Maybe that her thoughts has taken them into their house. మనం అనుకుని ఉండొచ్చు, చాలా మంది ఏమని తెలుసా, ఆమె పాపపు జీవితం జీవిస్తూ ఉంది కాబట్టి, పురుషుల బలహీనత కలిగి ఉన్న జీవితం తనలో ఉంది కాబట్టి, ఆ కారణమును బట్టి ఆమె ఏం చేసిందంట, దారిలో వెళ్తూ ఉన్న పురుషులను తన ఇంట చేర్చుకుందని నీవు అనుకుంటూ ఉంటావు. అయితే ఒకవేళ అలాగే చేర్చుకొని ఉండొచ్చు. అయితే ఆమె యొక్క హృదయాన్ని వారు మారుస్తూ వచ్చారు కదండి. దేవుని యొక్క ప్రజలు ఒక గృహంలోనికి అడుగు పెడితే ఏమవుతుందంట? ఏమవుతుంది? నిశ్చయముగా ఆశీర్వదింపబడుతుంది, పరిస్థితులు మార్చబడతాయి. పౌలు వస్తూ ఉంటే పేతులు వాళ్ళు వస్తూ ఉంటే అపొస్తలులు దయమంటా ఉంది. ఏమని తెలుసా? భూమిని తల్ల క్రిందలు చేయవారు వీళ్ళే. ఇఫ్ యు లివ్ యాజ్ ఎ హోలీ లైఫ్, if you are faithful unto God, then the devil will give the witness. సాతాను చెప్తాడండి, మనుషులు కాదు. కొన్నిసార్లు ఏమనుకుంటా, అయ్యో మా అక్క నా గురించి ఏం చెప్పలేదండి. మోషే అనుకున్నాడా? అయ్యో మిరియాము నా గురించి అంత she was spreading fake news, she was against me, ఆమె నాకు వ్యతిరేకంగా ఉంది అని మోషే కృంగిపోలా. ఎందుకు? మోషేని గురించి దేవాతి దేవుడి సాక్ష్యం ఇచ్చాడు, అయ్యా ఈయన సాత్వికుడు, ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్ ఇన్ మై హౌస్ కదండి. ఇప్పుడు రాహాబ్ ఎలా ఉందంట? దేవుని ప్రజలను చేర్చుకునే మనస్సు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, మొట్టమొదటిగా నేను ఒక ప్రశ్న వేయాలని ఆలోచిస్తూ ఉన్నాను, ఆశపడతా ఉన్నా. ఆ ప్రశ్న ఏంటంటే, డూ యూ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ రిసీవింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ప్రజలను నీ గృహములోనికి చేర్చుకునే మనస్సు నీవు కలిగి ఉన్నావా? కొన్నిసార్లు మనం ఎలాగుంటామంటే
దేవుని ప్రజలు ఎవరో తెలుసుకోలేం. దేవుని యొక్క లేదంటే అబద్ధ ప్రవక్తలు ఎవరో తెలుసుకోలేము. కారణం ఏంటంటే మనం వాక్యము వినువారు మాత్రముగానే ఉన్నాం కదండి. యాకోబు పత్రికలో చాలా స్పష్టంగా రాయించబడింది. కాబట్టి మీరు వాక్యము వినువారై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనగా ఏం చేయాలంట? సర్చ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును ఏం చేయాలా? చాలా స్పష్టంగా శోధించాలా, ధ్యానించాలా. మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ యూ విల్ నో ద ట్రూత్. అప్పుడు మాత్రమే సత్యం తెలుసుకుంటావు. నేను చెప్పానని కాదు, ఇంకోటి చెప్పారని కాదు. వాక్యమును ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీద పడి ప్రభువా నీ వాక్యమును నేను ధ్యానించబోతా ఉన్నా, నీ వాక్యం నేను చదవబోతా ఉన్నా, నువ్వు నాతో మాట్లాడు అని నువ్వు అడగలిగితే ప్రతిరోజు ప్రభు నీతో మాట్లాడతాడు. ఈరోజు ఉదయం నేను బైబిల్ తీశాను, నా డైలీ పోర్షన్ ఏజ్కేల్ గ్రంథం 24:18 ఈ మాట ఉంటుంది. ఏమని తెలుసా? నీ భార్య నీకు దూరం అవుతుంది సాయంకాలమున, ఉదయమునే లేచి నేను చెప్పిన పని చేస్తావు అన్నాడు. ఆ మాట చదివినప్పుడు నాకు అనిపించింది ఒక దిక్కు, ప్రభా ఇజ్ ఇట్ ద లాస్ట్ అవర్స్ దట్ ఐ వాజ్ స్పెండింగ్ విత్ మై డియర్ వన్స్ దట్ హూ వాజ్ గిఫ్టెడ్ బై యూ. నీ చేత బహుమానముగా పొందబడిన ఆమెతో ఉండటం ఇవే నా చివరి గడియాలా అనుకున్నా. గత రాత్రి చూస్తే ఏ టెరబుల్ సిచ్యువేషన్ హ్యాజ్ టేకెన్ ప్లేస్. భయానకమైన పరిస్థితి నిన్న రాత్రి. వి డోంట్ నో వెదర్ దట్ టుడే వీఆర్ హ్యావింగ్ ద సర్వీస్ ఆర్ నాట్. ఈరోజు అసలు పరిచర్య ఉంటుందని కూడా నేను ఊహించలేకపోతూ వచ్చిన. రేచల్కి హార్ట్లో పెయిన్ స్టార్ట్ అయింది. షీ హ్యాస్ ద సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ అటాక్. ఎలా ఉన్నాయంటే చాలా భయపడిపోయినాం, ఖచ్చితంగా ఈ అమ్మాయికి హార్ట్ అటాక్ వచ్చిందని. నిన్న రాత్రి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను ఒక ప్రార్థన చేసిన, ప్రభా నా పాప దోషమును బట్టి, నా అతిక్రమమును బట్టి నా భార్యను శిక్షించద్దు అని. 9:30కి వెళ్ళాము హాస్పిటల్కి, 11:58కి ఇంటికి వచ్చాం. విత్ ఏ రిపోర్ట్ ఆఫ్ గుడ్ న్యూస్, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. డాక్టర్లు చెప్పారు, అయ్యా హార్ట్ అటాక్ కాదు, ఏం కాదు, ఈమెకు బాగుంది అని డాక్టర్లే సర్టిఫై చేస్తూ వచ్చారు కదా. దేవుడు చెప్పింది చేయటం మనం గమనించినప్పుడు, వేగులు వారిని ఆహ్వానించి తన గృహంలోనికి చేర్చుకుందామే. ఎవరు? రహాబు. ప్రభు అడిగే ప్రశ్న ఏంటంటే, నా ప్రజలను చేర్చుకునే మనసు నీకుందా? ఎప్పుడు వస్తారండి సర్వసాధారణంగా దేవుని యొక్క ప్రజలు? ఎప్పుడు వస్తారు? వారు డైలీ వస్తారా? అబ్రహాము జీవితంలో ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము ఒక చెట్టు క్రింద కూర్చొని ఉన్నా అంట, మమ్రే ఉంటే 3 దూతలు వచ్చారంట, దేవుని యొక్క దూతలు. వాళ్ళని అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడు? చేర్చుకున్నాడు తన ఇంటిలో కదా. అబ్రహాముకున్న మనసు ఇప్పుడు ఎవరికి వచ్చింది? రాహాబుకు వచ్చింది. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆర్ ఫస్ట్ స్టెప్ టు బికమ్ రాహాబ్ యాజ్ ఎ ఫెయిత్ఫుల్ పర్సన్, షీ హ్యాస్ ద హార్ట్ ఆఫ్ రిసీవింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రజలను చేర్చుకునే మనస్సు కదా. మనం ఏం చేస్తాం? దేవుని ప్రజలు వస్తే నొచ్చుకుంటాం మనస్సు కదా. దేవుని ప్రజలు పొరపాటున పిల్లలు వచ్చి, దేవుని యొక్క పిల్లలు వచ్చి పొరపాటున ఏదైనా చేయకూడని కార్యము చేయి జారి ఒకవేళ గాజు గ్లాస్ పగిలిందనుకో, అబ్బాయి ఎంత హృదయం బద్దలైనట్టు ఫీల్ అవుతాం. హౌ వి విల్ గెట్ సో మచ్ ఆఫ్ యాంగ్రీ. ఎంత కోపం వస్తుందో కదా. ఆమె ఇంటిలోనికి వచ్చినారు. ఆమె ఇంట్లోనికి వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తూ వచ్చింది? వర్స్ 4 2వ అధ్యాయం 4వ వచనం. దాచిపెట్టి, రెండో స్టేట్మెంట్ ఏంటంట? దాచిపెట్టడం. మనం చేయగలమండి. వెన్ దే ఆర్ ఇన్ ద ట్రబుల్, ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ట్రబుల్, మనం వారిని దాచగలమా? ప్రమాదం వచ్చినప్పుడు వారికి సహాయం చేయగలమండి. వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్నారని మనకు తెలిసినా కూడా మనం ఏం చేస్తాం? మౌనంగా ఉంటాం కదా. మౌనంగా ఉంటాం. నిజమే. ఎంత నిజం అంటే కారణం మన స్థానిక సంఘమే. కష్టం వచ్చిందన్నారు, కనీసం ఒక్కసారన్నా
రాజన్న ఫ్యామిలీకి కానీ సీనన్న ఫ్యామిలీకి కానీ ఎవరైనా ఫోన్ చేసే ప్రయత్నం చేశారా? ఒక్కరు కూడా చేయలే కదా. ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు ఎలా ఉంది మన సిచ్యువేషన్, ఎలా ఉంది మన ఆత్మీయ స్థాయి? రాహాబ్ ఏం చేస్తుందంట? వారికి కలిగిన ఆపదలను బట్టి చంపడానికి వచ్చారండి. ఒక్కసారి బయటకు వచ్చారనుకోండి ఆ వేగుల వారు, నిశ్చయంగా ఏం చేస్తారు? ఆ ఎరుకు రాజు చంపాలని అనుకున్నాడు. అయితే వారిని దాచిపెడతా వచ్చింది. వెన్ దే ఆర్ ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ట్రబుల్, షీ వాజ్ హైడింగ్ దేమ్. వారిని దాచుతూ వచ్చింది. కష్ట కాలములో మరణము నుంచి, అపాయము నుంచి, కీడు నుంచి దాచుతూ వచ్చింది కదా. రెండవ మాట, మొట్టమొదటి మాట ఏంటి? దేవుని ప్రజలను ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? తన ఇంటిలోనికి ఆహ్వానించింది. రెండవది ఏంటంట? దేవుని ప్రజలను దాచి ఉంచింది. మూడవ మాటను చూద్దాం. అదే 2వ అధ్యాయం 5వ వచనం. రైట్. ఈమె ఏం చేస్తూ వచ్చిందంట? మూడవదిగా వాడిని మరణము నుంచి తప్పించింది కదా. ఎక్కడ నుండంట? మరణము నుంచి తప్పించింది. మనం అనుకుంటాం, హౌ బ్రదర్, హౌ షీ వాజ్ సేవ్డ్ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలు వేగు చూడటానికి వచ్చిన వారిని ఎలాగా మేము అన్నం నుంచి తప్పించిందంటే, వాళ్ళు అన్నారు, అమ్మ నిశ్చయంగా మీ ఇంటికి వచ్చారు. వచ్చారు లేదా? వచ్చారండి. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఎంత చక్కని జవాబు చెప్తా ఉందా. మనం కొన్నిసార్లు అంటాం, ఏమని తెలుసా అన్న, అబద్ధం చెప్పడం, అబద్ధం చెప్పకూడదు కదా, దేవుని ప్రజలం కదా కదా. అంటే అప్పు చేసినప్పుడు అప్పును ఇచ్చిన వాడు ఇంటికి వచ్చినప్పుడు పిల్లవాడితో చెప్పడం అది అబద్ధం కాదు కదా. లేడురా మా నాన్న, మా అమ్మ లేదురా అని చెప్పడం అబద్ధం కాదు నీ దృష్టిలో కదా. ప్రజలను కాపాడడం కోసం ఆమె చేసిన పనేమో అదే, కరెక్టే. వెళ్ళిపోయారని చెప్పింది, అబద్ధమే. అయితే ఎందుకోసం చెప్పిందంట? ఎందుకోసం చెప్పింది? దేవుని యొక్క ప్రజల యొక్క ప్రాణాలు కాపాడటం కోసమై కదా. మనం చేస్తామండి దానికోసమై అబద్ధం ఆడతామా? మనం దేనికోసం మన యొక్క నోటిని వాడతామంటే అబద్ధాలు విచ్చలవిడిగా మనం చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసమై కదా. ఉదాహరణకు చెప్తా, మనం వెళ్తా ఉన్నాం, ఆడ రంగు ఉలిగిపోయింది అనుకోండి, పెయింట్ డబ్బా ఉలిగిపోతే పాపం వస్తూ ఉన్న వాళ్ళు చూడరు. వస్తూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో దేవుని మందిరానికి ఆలస్యమైంది, త్వరగా వెళ్ళాలని త్వరగా వచ్చి ఆడకు తొక్కేస్తారు. ఏమక్క బుద్ధి ఉందా లేదా, ఏమన్నా బుద్ధి ఉందా లేదా అని నేనంటే ఎట్లా అంటానండి? నేను అబద్ధికుండు, నాకు కళ్ళు కనపడలా, వేసింది నేనని తెలుసు కదా, తుడవాల్సింది నేనని తెలుసు కదా నాకు. ఆ మనసు చూడు, నెపం వేసే మనసే. మనం అబద్ధమే కాదు, నెపం వేయడం కూడా అబద్ధంతో సమానం, నింద వేయడం కూడా అబద్ధంతో సమానమే. మనం అనుకుంటాం చాలాసార్లు, అయ్యో అట్లా కాదన్నా అన్న, మీరు చూసుకొని నడవాలా. షట్ అప్ యువర్ మౌత్, ప్రభు చెప్పే మాట. హౌ డేర్ యూ, ఎంత ధైర్యం నీకు? దేవుని యొక్క మందిరంలో ఉంటూ, దేవుని యొక్క వాక్యం వింటూ, దేవుని యొక్క బైబిల్ పట్టుకొని, ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని చేత పట్టుకొని, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మోస్తూ ఉన్న నీవు నిందను వేయడానికి, అబద్ధ మాటకి సిగ్గు లేదా? ధైర్యమా? ఎంత ధైర్యం నీకు? ప్రభు అంటాడు, ఏం చెప్తావు? ఈడు చెప్పినట్టు కాదు, ప్రజల్ని ఎంతైనా మోసపరచగలం. వి హ్యావ్ ద వరల్డ్ నాలెడ్జ్. మనకు దైవికమైన జ్ఞానము కంటే కూడా మనుషులను మోసపరిచే జ్ఞానం ఎక్కువ ఉంది. ఎవరు నేర్పించకపోయినా, బై బర్త్ వి గాట్ ఇట్. మనం జన్మించడం ద్వారా సాతాను ఏం చేశాడంట? ఆ చిప్ మనలో పెట్టేశాడు. అబద్ధాలు ఆడటం, నిందలు వేయడం, ఇతరుల మనస్సులను గాయపరచడం కదా, ఇవన్నీ పెట్టేశాడు. అయితే రాహాబు ఒక వ్యభిచారపు జీవితంలో జీవిస్తూ ఉన్నా ఆమె చేసిన మూడవ గొప్ప కార్యం ఏంటంట? దేవుని యొక్క ప్రజలను మరణము నుంచి విడిపించిందంట, కాపాడింది కదా. నాలుగోది రండి, ఈ శ్రేష్టమైన మాటలు చదువుతున్నప్పుడు 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. మేము వినినప్పుడు క్రింద భూమి యందును దేవుడే. ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? ఒప్పుకుంటూ వచ్చింది, అయ్యా మీ దేవుడు పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. ఎవరు చెప్తా ఉన్నారండి? ఒక ఎరుకో పట్టణములో వ్యభిచారపు జీవితంలో జీవిస్తూ ఉన్న ఆ స్త్రీ మాటలు చెప్తా వచ్చింది. కారణం ఏంటి?
వాట్ ఈస్ ద బిహైండ్ ద వర్డ్స్ ఆఫ్ రాహాబ్? రాహాబు యొక్క మాటలకి వెనకల జరిగిన తాత్పర్యం ఏంటంటే, ఆ వేగుల వారు ఏం చేస్తా ఉన్నంట, వారి మాటలు, అబ్బా, వారి మాటలు ఎలా ఉన్నాయంట. ఆ మాటలు విన్నప్పుడు ఆమె కనిపించింది, అరే వీరు నిజంగా దేవుని బిడ్డలు. సువార్త చెప్పాల్సిన పని లేదండి. ఏంటంట? సువార్త చెప్పాల్సిన పని లేదు. నోటి మాటలను బట్టి మనం దేవుని బిడ్డలమో కాదో తెలుస్తుంది ప్రజలకి, అన్యులకి. నోటి మాటలు చాలు. మన నోట్లోంచి మంచి మాటలు వస్తున్నాయా, మన నోట్లోంచి చెడ్డ మాటలు వస్తున్నాయి, చాలు. దట్స్ ఎనఫ్. వీఆర్ బిలాంగ్స్ టు గాడ్, గాడ్లీ పీపుల్ ఆర్ డెవిల్ పీపుల్. మనం దేవుని ప్రజలమా సాతాను బిడ్డమనే మన నోటి మాట చెప్తా చాలు కదా. నోటి మాటల నుండి కలుగు నొప్పి నీకు కలగకుండా చేస్తానన్నాడు కదా. ఎవరితో? యోబుతో అనుకుంటా కదా. కాబట్టి మనం గమనించినప్పుడు మన నోటి మాటలు ఎట్లున్నాయి? ఇంట్లో ఉంటే ఒకలాగా ఉంటాయి, మందిరంలో ఉంటే ఒకలాగా ఉంటాయి, ఈదిలో ఉంటే ఒకలాగా ఉంటాయి కదా. ఇదే నా క్రైస్తవ బ్రతుకు. ప్రభు ఇంటిలో ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత ఇంటిలో ఉన్నప్పటికీ, దేవుని మందిరంలో ఉన్నప్పటికీ, సమాజంలో ఉన్నప్పటికీ కాని మాట పలికాడండి. కాని మాట పలికాడా? పలకలే. మనం ఎంత సులభంగా మాట్లాడతామంటే, ఆ మాట మాట్లాడేటప్పుడు నేను ఒక్క మాటను మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతూ ఉన్నా. ప్రభుని నమ్మాం కదా. మోషే 40 ఏళ్ళు వాళ్ళ మోసినాడండి. 40 సంవత్సరాలు ఏం చేస్తూ వచ్చంట, వారిని మోసినాడు, కన్న బిడ్డల్లాగా మోసాడు. మోసిన తర్వాత కోపం వచ్చినప్పుడు ఒక్క మాట అన్నాడు. ఏమని? ద్రోహులారా, ద్రోహులారా అన్నాడు. ఏమైపోయాడంట? ఎక్కడ చచ్చిపోయాడు కూడా తెలియదు. మోషే యొక్క శవం ఎక్కడ చనిపోయాడండి? సమాధి ఉందండి మోషేకి? లేదు. ఆ కొండపైకి పోయినాడని రాయించబడింది, అంతే. ఎంత దౌర్భాగ్యంగా దేవుని ప్రజల గురించి మాట్లాడుతూ ఉంటామంటే, నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం కదా. భయం లేదా? దేవుడు పట్టుకోలేదు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం కదా. నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏదొస్తుంది అంటాం. ఎందుకు? మన నోరు, నా నోరు ఏదైనాంట, ఏదైనా అనడానికి నీకోసం రక్తం కార్చాలి ప్రభు, అంతే కదండి. ఏదైనా తిట్టడానికి ఆయన నీ కొరకు రక్తం కార్చాలా. నీ నోరు పవిత్రంగా ఉంచడం కోసమయ్యే ప్రభు ఆ యొక్క అమూల్యమైన కలువరి శిలువ రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు, తిట్టడానికి కాదు. రోజుకి 24 గంటలు ఇచ్చింటే ఓయమ్మ అన్న, నేను ఈరోజు భలే తిట్టేసిన అమ్మాయిని, భలే తిట్టేసిన అబ్బాయిని అని అంటావే. అంతగా ప్రభుని ఆరాధించిన చెప్పిన సందర్భం ఉందండి. 2 నిమిషాలు ఆరాధన చేస్తావు. నీ బ్రతుకు ఒక బ్రతికేనా? నా బ్రతుకు ఒక బ్రతికేనా? ప్రభు అంటే ఏం చేస్తావు? తిట్టడానికి ఏమో అబ్బా 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఇంత సాగదీసి తిడతావే. పక్కింటామనో, లేదంటే ఇరుగుంటే అమ్మాయినో, లేదంటే మీ కోడలనో, మీ కొడుకునో, మీ కూతుర్నో తిడతావే, మీ అల్లునో. ప్రభుని ఆరాధించేంతసేపు ధైర్యం లేదు కదా. ప్రభుని ఆరాధించడానికి నోరు రాదు, కానీ ప్రభు యొక్క బిడ్డను తిట్టడానికి నోరు వస్తుందా? జాగ్రత్త. దేవుడు వింటా ఉన్నాడు. నువ్వు తిట్టే ప్రతి తిట్టుకు ప్రభు ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత లెక్క చెప్పాల్సిందే. నువ్వు ఏ తిట్టు తిట్టినా దెర్ విల్ బి జడ్జిమెంట్ మన నోటి నుండి. అందుకే ప్రభు అంటాడు, నీ నోటిని జాగ్రత్త కాపాడుకో. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అంటాడు, కారుతో తీసిన నిప్పును తగిలించిన తర్వాత తన పెదవులు ఏమైనాయంట? పవిత్రపరచబడతా వచ్చినాయి. జాగ్రత్త. నిప్పుల వర్షం కురియక ముందే మన పెదవుల మీద మన నోరు ఇంకా మూగబోక మునుపు ఏం చేయాలంట? సరి చేసుకోవాలి మాటల్ని. ఆ మెంట వచ్చింది, ఏం చేసిందంట? అయ్యా ఒప్పుకుంటున్నానయ్యా నా నోటితో, నీ దేవుడే దేవుడు. ఎవరు అనేది? ఒక అన్యురాలు, ఒక వ్యభిచారం చేసే స్త్రీ అనింది ఆ మాట. కారణం వారి మాటలు. మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో అమ్మ, అమ్మ, అక్క, ఎంత బాగుంది. మనం మాట్లాడతాం మగ భాష, తిన్నావు, పండుకున్నావు, ఎన్ని భాష ఇది? దేవుడు ఎంత చక్కగా వర్ణించాడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యభిచారము చేస్తూ ఉన్న సందర్భంలో ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు ఆయన ఎదుటికి. ఆయన ఏమన్నాడండి? ఏమన్నాడు ఆయన? అమ్మా అన్నాడు కదా. అదే దేవుని ప్రేమ కదా. పాపం చేయాలన్న ఆలోచన మనకు వస్తే చాలండి, అది నోటి ద్వారా చేస్తాం, చేతుల ద్వారా చేస్తాం, ఏ విధంగా చేస్తాం. అయితే ఆమె ఎంత బాగా ఒక వ్యభిచారం చేసే స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించే మనసు వచ్చిందంటే
ఆ వేగుల వారు ఎంత పవిత్రంగా ఎంత పరిశుద్ధమైన జీవితం జీవించాలను కదండి. ఎంత జీవించుంటే ఆ కొన్ని నిమిషాల్లోనే యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప దేవుడని ఆమెకు అర్థమవుతూ వచ్చింది. మన జీవితం ద్వారా కనీసం ఒక్కరైనా అమ్మ నేను మందిరానికి రావాలనుకుంటున్నా నీ మాటలను బట్టి అంటారండి. అమ్మ పొరపాటున కూడా ఆమె జోలికి పోయినామనుకో అన్నా, మన గురించి సాక్ష్యాలు ఇట్లే వస్తాయి. పొరపాటున ఆమె గురించి పోయినామనుకో అన్నా, ఆమె జోలికి వెళ్తే ఇంక నువ్వు అయిపోయినా అంతే, మురిక్కాలలో పడిపోతావు అంతే. అట్లాంటి సాక్ష్యం పొందుకుంటే భూమి మీదనే పరలోకంలోకి వెళ్తే ఏం సాక్ష్యం ఉంటుంది? పరలోకంలో అందరి ముందర ప్రభు మనల్ని ఈ అమ్మాయి ఏంది, ఈ అబ్బాయి ఉన్నాడే, వీడు ఎప్పుడు కాని మాటలే పలుకుతూ ఉన్నాడు, వీడు ఎప్పుడు కత్తిపోటు వంటి మాటలే మాట్లాడుతూ ఉన్నాడు, ఇతరుల హృదయాలను ఏం చేస్తున్నాడు, గాయపరిచే మాటలు మాట్లాడినావు అమ్మాయి, మాట్లాడినావు అబ్బాయి అని అంటే అంతమంది ముందర సిగ్గుపోదా? సేవకుడు ఒక్క మాట అంటే బాధ కదా, నలుగురిలో 10 మందిలో ఒక మాట అంటే బాధపడితే రేపు ప్రభు అందరి ముందర నేను వెలివేస్తే నీ బ్రతుకట్టుంటే చూసుకో. అందుకే ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు, ఇక్కడే ఇప్పుడే ఈ క్షణమందే నీలో నాలో ఉన్న కల్మషాన్ని తుడచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆమె ఒప్పుకుంటూ వచ్చింది, అయ్యా మీ దేవుడి పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే అనింది. రండి ముందుకెళ్దాం. 2వ అధ్యాయం 13వ వచనం. అబ్బా ఏం చేసిందంట, ప్రమాణం చేయమంటుంది. ఎవరి తోడు? నీ తోడు నా తోడు కాదు. మనం చేస్తాం, ఎంత సులువుగా చేస్తామో కదా, అమ్మతోడై నాయనతోడై అబ్బతోడై వాళ్ళందరూ కాదు కదా. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాలి అనుకున్నాడు కదా, అన్నప్పుడు ఏమన్నాడు, అయ్యా నా తోడు అన్నాడు కదా. అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తా అని అంటూ వచ్చినాడు. చూడండి ఆమె ఎంత బాగా, ఆమె ఎంత గ్రహింపులోనికి వచ్చిందండి. ఒక అన్యురాలు పాపము చేసే స్త్రీ అంత గ్రహింపులోనికి వచ్చిందంటే ఒక ఇద్దరు వేగుల వారి ద్వారా ఇక్కడ కనీసం 4-5 మంది ఉన్నాం కదా. మరి మన ద్వారా ఎంతమంది రావాలా? ఎంత పాపపు కూపంలో పడిపోయిన వాళ్ళు బయటికి రావాలా? మన జీవితాన్ని బట్టి, మన మాటలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మనం జీవించే జీవితంను బట్టి అనేకులు ప్రభావితం చేయబడాలా. మరి మన ద్వారా ఇతరులు ఎలాగున్నారంటే ఆ మందిరానికి అవుతున్నాయినా నేను రాను, ఆ మందిరానికి రాను అనే మాట మన ప్రవర్తనను బట్టి వస్తూ ఉంది, మన మాటలను బట్టి వస్తూ ఉంది, మన జీవన శైలిని బట్టి వస్తూ ఉంది. అంటే ఏం చేయాలా? సరి చేసుకోవాలా. రాహాబు సరి చేసుకుంది, పాపపు జీవితం జీవించి ఆమె విడిచిపెట్టింది, నిజమైన దేవుణ్ణి గ్రహించింది. కారణం వేగులవారు కదా. ఆమె జీవితం మార్చబడింది. ఇప్పుడు ఏం చేస్తుందంట, ప్రమాణానికి లోన్ అవుతా వచ్చింది. అయ్యా ఇప్పుడు నాకు మీరు ప్రమాణం చేయండి, నా యొక్క కుటుంబం రక్షింపబడాలి, మరణాన్ని చూడకూడదు. మీరు ఎప్పుడైతే ఈ యొక్క దేశమును పాడు చేయడానికి వస్తూ ఉన్నారు, ఎరుకో పట్టణాన్ని, మీరేం చేయాలి, నా కుటుంబమును కాపాడాలి, నా తల్లి ఇంటిని నా తండ్రి ఇంటిని నిశ్చయంగా కాపాడాలి, ప్రమాణం చేయండి యెహోవా పేరిట అంట వచ్చింది. అబ్బా ఎంత విశ్వాసం అండి ఆమెకి, ఎంత విశ్వాసం. మనకుంటుందండి విశ్వాసం. ఎప్పుడు ప్రార్థన చేసే మనము, ఎప్పుడు దేవుని మందిరంలో ఉండే మనము, యేసయ్య అంటే మా దేవుడు రా అని గొప్పగా చెప్పుకుంటే మనకుంటుంది విశ్వాసం. ఒకవేళ డాక్టర్ అన్నాడు అనుకో, అమ్మా నీకు కాలు పాసిపోయింది తీసేయాలన్నాడు అనుకో, యాడ దేవుడు ఉన్నాడు రా, ఇదే మాటలు వస్తాయి. యాడున్నాడు దేవుడు చూపి భయపడుతున్నావే నువ్వు అంటాం కదా. ఒక్కసారి ఆ దేవుడు అని గొప్పగా చెప్పుకున్న నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు నీ కాళ్ళను తిరిగి నిర్మించలేడా? ఇజ్ ఇట్ ఇంపాసిబుల్ టు ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క దృష్టిలో ఇది పెద్ద సమస్యనా? అవునండి, సమస్యనా? కాదు. నతానియేల్ నీకు ఇంకొక చెయ్యి వచ్చును కాక అంటే వస్తుంది రాదా? వస్తుంది. తీసివేయబడిన నతానియేలు కాలు తిరిగి పెరుగును కాక అని ప్రభు నేను పెరుగుతా పెరగదా? పెరుగుతుంది. కాబట్టి ఆ రాహాబు ఏంటట, రెండోదిగా ఆమె ఏం చేస్తుంది, ప్రమాణం చేయించుకుంటోంది. ఇంకా మనం ముందుకెళ్తే 6వ అధ్యాయం 23వ వచనం, 6వ అధ్యాయం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. ఆ ప్రమాణమును బట్టి ఆమె ఏమి చేయబడతా వచ్చిందంట? 6వ అధ్యాయం 23వ వచనం. వేగుల వారైనా రైట్.
6వ అధ్యాయం 23వ వచనములో ఈమె ఎక్కడుందంట నివాసము? మొట్టమొదటిగా 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యెహోషువ గ్రంథంలో ఆమె యెరికో పట్టణంలో గోడ మీద తన ఇల్లు ఉంది. 6వ అధ్యాయం 23వ వచనంలో ఎక్కడుందంట? ఆమె ఇశ్రాయేలీయుల పాలెం వెలుపల ఉందంట. రండి ముందుకు సాగుదాం. అదే 6వ అధ్యాయం 25వ వచనం. కింద చదవమ్మా. ఆమె నేటి వరకు, అబ్బా ఏంటరా ఈ విశ్వాసం ఏంటి అసలు! వాట్ ఏ ద టోటల్ లైఫ్ స్టైల్ ఆఫ్ రాహాబ్ హ్యాస్ బీన్ చేంజ్ కదా. అంతా మార్చబడింది చరిత్ర అంతా. రాహాబు చరిత్ర ఎక్కడో యెరికో పట్టణంలో నివసించే ఆమె ఇశ్రాయేలీయుల వెలుపల నివసించబడింది. ఇప్పుడు ఎక్కడుందంట? నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్యలో ఉంది ఆమె కదా. కారణం ఆమె జీవితంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది దేవుని ప్రజలను చేర్చుకుంది. రెండోదిగా దేవుణ్ణి అంగీకరించింది. అయా పైన మీ దేవుడైన యెహోవా పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడని ఒప్పుకున్నది. మూడవది ఏంటంట? ప్రమాణం చేసింది. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో చెప్పమంటారా? తనను తాను సరి చేసుకునింది. ఏం చేసుకుందంట? మార్చుకునింది. నాకొద్దు ఈ వ్యభిచారపు జీవితం, నాకొద్దు ఈ యొక్క పురుష సాంగత్యం, నాకొద్దు ఇంకా ఈ యొక్క లోకపు సాంగత్యం, నాకొద్దు ఈ మాటలొద్దు, ఈ ప్రవర్తన వద్దు. నాకేం కావాలా? నా జీవితాన్ని రక్షించే జీవన శైలి నాకు కావాలా, నా కుటుంబాన్ని రక్షించే ఆ దేవుడు నాకు కావాలా అని ఏం చేసిందంట? తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం ఎక్కడికి నడిపించిందంట? ఫ్రమ్ జెరికో టు అవుట్ క్యాంప్ ఆఫ్ ఇజ్రాయలైట్ అండ్ షీ వాజ్ నౌ లివింగ్ బిట్వీన్ ద ఇజ్రాయలైట్స్. ఎక్కడుందంటే ఇప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యలో ఉంది. నువ్వు ఎక్కడున్నావు? నీ ప్రయాణం ఎక్కడుంది? రాహాబు అయితే యెరికో నుంచి ఇశ్రాయేలీయులు నివసించే పాలెం వెలుపల నుంచి లోపలికి వచ్చింది. మరి నువ్వెక్కడున్నావు? ఇశ్రాయేలీయుల పాలెం నుంచి బయటికి వచ్చి యెరికోకు పోతా ఉన్నావేమో, పడిపోతూ ఉన్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సరి చేసుకో, మాటల్లో సరి చేసుకో, వినే విషయంలో సరి చేసుకో, తొందరపడి మాట్లాడే విషయంలో సరి చేసుకో, నీ యొక్క నడవడిక విషయంలో సరి చేసుకో, నీ ప్రవర్తన విషయంలో సరి చేసుకో, నీ సాక్ష్యం విషయంలో సరి చేసుకో అని ప్రభు ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం ఏం చేస్తామండి? ఓ లార్డ్ ఐ యామ్ పర్ఫెక్ట్. ఎన్నిసార్లు అని అంటాము కదా. ప్రభు నేను బాగున్నా పైన చూస్తే అంత బాగున్నావు, కానీ లోపల అంత చెడిపోయినవే. నీ హృదయము, యువర్ హార్ట్ వాజ్ డిఫైల్డ్, యువర్ థాట్స్ వర్ డిఫైల్డ్, యువర్ వాక్ వాజ్ డిఫైల్డ్, యువర్ హ్యాండ్స్ వర్ డిఫైల్డ్, అండ్ యువర్ ఐస్ వర్ డిఫైల్డ్, అండ్ యువర్ ఇయర్స్ వర్ డిఫైల్డ్, అండ్ యువర్ మౌత్, ఆల్ అవర్ బాడీ వాజ్ డిఫైల్డ్. మన యొక్క శరీరం అంతా ఏం చేయబడుతూ వచ్చిందంట? పాడైపోతూ వచ్చింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయించబడింది. కాలు మొదలుకొని తల వరకు స్వస్థత. దెర్ ఈజ్ నో మోర్. ఏంటంట? దెర్ ఈజ్ when we see from the foot to head there were wounds. There is no more healing. అక్కడ ఏం లేదంట? స్వస్థతే లేదు. అక్కడంతా పచ్చి పుండ్లు, గాయములు. అవి పిండబడలేదు, కట్టబడలేదు. మనుషుని యొక్క ప్రవర్తన ఫలితమే, మనిషిలో ఉన్న పాపపు ఇచ్చలే. ఒక్కసారి రాహాబు జీవితం ఎక్కడుందంట? ఎక్కడ నివసించేది చెప్పాలా? యెరికో పట్టణంలో నివసించేది. యెరికో గోడ మీద తన యొక్క నివాసం ఉండేది. అక్కడి నుండి యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైన దేవునిగా, రక్షకుడిగా అంగీకరించింది. ఏం జరిగిందంట? తన జీవితం మార్చబడింది, బ్రతుకు మార్చబడింది. మార్చబడినాక ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంట? ఇశ్రాయేలీయుల పాలెం వెలుపలికి వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు సమాజంలోనికి వచ్చింది కదా. ఆమె అనుకోలే. ఏమని తెలుసా? అయ్యా యెరికో పట్టణస్తులు అందరూ రక్షణ లేనికి వస్తే నేను వస్తా కదా. యెరికో వాళ్ళందరూ వచ్చి నేను వచ్చా కానీ లేకపోతే నేను రాను. ఎవరో నువ్వు? వేరే దేశస్తున్నావు కదా, వేరే మతం కదా, వేరే కులం కదా. ఆ గజ్జి పెట్టుకోలే కదా. మనం ఏం చేస్తాం తెలుసా? పక్కింటి వాళ్ళు వస్తే మేము మందిరానికి వస్తాం, వాళ్ళు వస్తే మేము వస్తాం, వీళ్ళు వస్తే వస్తాం కాదు కదా. అట్లా ఎవరు అనుకుంటారండి? మన సహవాసం ఎవరితో ఉండాలంట? రైట్. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ రాయించమని. మన సహవాసం ఎవరితో ఉండాలా? తండ్రితో, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో. అంతేగాని పక్కింటి వాళ్ళతో ఉందా? రాయించబడింది బైబిల్లో? లేదు. మన సహవాసం, అయ్యో భార్య వస్తేనే భర్త
ఏమండి నువ్వు రాకపోతే నేను ఎట్లా పోవాలండి అంటే కాదు కదా. ఎవరిది వారికే ఈ సొంత రక్షణ, ఎవరిది వారే ఈ జీవితం. కాబట్టి ఏం చేయాలా? సరి చేసుకో. గాడ్ హ్యాస్ గివెన్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు డెడికేట్ అవర్ సెల్ఫ్ వన్స్ అగైన్. మన యొక్క జీవితంలో తిరిగి ప్రభుకు ప్రతిష్ఠించుకోవడం కోసమై ప్రభు మరి ఒక అవకాశం ఇచ్చాడు. దుర్వినియోగం చేసుకోవద్దు. మోకరించండి, బలం సమీపించుదాం. దేవుడి మాటలు దీవించును గాక.